చంటిగాడినైతే చెంచలమ్మ వాళ్ళ ఆయన మీసాలాయన దగ్గరికి వెళ్ళి రే రారా తప్పైపోయిందిరా రా లోపలికి రా అని చెప్పి అంటాడు. అది విని చంటి అయితే నన్ను మా అమ్మ చిన్నప్పటి నుండి ఇప్పటికొచ్చి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అయ్యగారు. తప్పు చేశాను కాబట్టే కదా మీరు కొట్టారు. నాది తప్పు ఉందని మీరు అనుకున్నారు కదా. సరేనులేండి నేనేమీ బాధపడను అని చెప్పి అంటాడు. ఇక చంటిగాడినైతే చెంచలమ్మ వాళ్ళ ఆయన హగ్ చేసుకొని నన్ను క్షమించురా, నువ్వేమైనా బాధపడి ఉంటే నన్ను క్షమించు అని చెప్పి అంటాడు. ఇదంతా చూసి చెంచలమ్మ సింధూర అయితే అలా చూస్తూ జాలి పడుతూ ఉంటారు. ఇంతలో ఇదంతా చూసిన చాముండి అయితే ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది. ఏంటి ఆ పనోడికి ఇచ్చిన విలువ కూడా మనకి ఇవ్వటం లేదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మన చాముండి ఇలా కోపంతో ఉంది, ఎవరి మీద ఎంత కోపం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విన్న చాముండి అయితే తన కోడలు చేయి పట్టుకున్న పనివాడిని వాళ్ళు దగ్గరికి వెళ్ళి బుజ్జగించి లోపలికి తీసుకొని వస్తారా, వాడికి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వటం లేదు కదా, మేనకోడల్ని నన్ను అస్సలు అలా చూసుకోవటం లేదు కదా, అది ఎవరితో నష్టజాతకురాలు, ఆ నష్టజాతకురాలు కోసం వీళ్ళు పనోళ్ళతో ఎంత చనువుగా ఉండడం ఏంటి, నేను అస్సలు భరించలేకపోతున్నానమ్మా, ఇవన్నీ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి చాముండి వాళ్ళ అమ్మ నాన్నలతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.